దేవుని కంటే ఉద్యోగం, దేవుని కంటే వివాహం, దేవుని కంటే పదవి, దేవుని కంటే లోకంలో గౌరవం, దేవుని కంటే చదువు, ఇవి ప్రాముఖ్యమైన స్థానంలో రాలేదా? ఇవన్నీ అవసరం, కానీ వీటన్నిటికంటే ముందుగా మనకి దేవుడు అవసరము. అందరు చెప్పారా గట్టిగా? ఆమేన్. ఆ దేవునికి ప్రాముఖ్యత ఇవ్వక ఫోకస్ని మార్చేశాడు, డాక్టరీని మార్చేశాడు, అసలు వాక్యాన్ని మార్చేశాడు. అన్నీ దొరుకుతుందంటే దేవుని వదిలిపెట్టడానికి సిద్ధపడిన వారు లేకపోలేదు, సిద్ధపడిన వారు లేకపోలేదు. టార్గెట్ అంతా ఏంటంటే సుఖంగా బ్రతకాలి, సౌఖ్యంగా ఉండాలి. దాని కొరకు దేనినైనా తాకట్లో పెట్టుతారా, దేనినైనా అమ్ముకుంటారు, దేనినైనా ప్రక్కన పెట్టడానికి ఇష్టపడతారు. ఇదేమిటంటే నీకు తెలియకుండానే బిలాము బోధ నీలో పనిచేస్తుంది. నువ్వు ఏనాడైతే నాకు దేవుడు ముఖ్యం, దేవునికి మించింది ఏది లేదు, ఇది దేవుని చిత్తం కానప్పుడు ఇది నాకు అక్కర్లేదు, ఇది దేవుని నడిపింపు లేకపోతే ఇది నాకు అవసరం లేదు అనే నిర్ధారణ తీర్మానానికి వస్తావో ఆ రోజు నువ్వు బిలాము బోధను పూర్తిగా చంపినట్లే. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామా? కొడాలు గట్టిగా యేసయ్యా స్తోత్రం అనండి. యేసయ్యా స్తోత్రం. ఈ బిలాము బోధ ఎందరినో నాశనం చేస్తుంది, ఎందరినో కుయుక్తి చేత ఎందరో పడిపోతున్నారు, పతనమైపోతున్నారు. ప్రియులారా, మోసం, సాతాను మోసం. మన పితరుడైన ఇస్సాకు యాకోబు కుయుక్తిలో పడిపోయి మోసపోయాడు. మన పితరుడైన యెహోషువ గిబ్యోనీయుల